సో ఏంటి సార్ మరి అంటే అరెస్టులు ఏ విధంగా చూస్తారు మీరు? యాక్చువల్గా స్ట్రైట్గా పాయింట్ మాట్లాడాలంటే ఇది తప్పు. ఇప్పుడు తప్పు, ఖచ్చితంగా తప్పు. ఇందాక మన చర్చలో నువ్వు అన్నట్టుగా అప్పుడు చేస్తేనేమో కక్షపూరితం అంటారు, ఇప్పుడు చేయడాన్నేమో ఏరి పడేస్తున్నారు అని అంటారు. అంటే ఇప్పుడు ఆయన వాళ్ళ అధికారంలోకి రాగానే స్టార్ట్ చేశారు అనుకోండి, ఎలాగ అధికారంలోకి వచ్చారు కాబట్టి స్టార్ట్ చేస్తే రాగానే మొదలు పెట్టారా కక్ష? ఖచ్చితంగా అంటారు. ఇప్పుడు అనేవాడు ఎప్పుడైనా అంటాడు, వాడు ఎందుకన్నాడు? ఇప్పుడు మొన్న మాట్లాడినప్పుడు ఇప్పుడు ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం వాళ్ళు ఏమంటారు, నువ్వు అన్నావు కదా 30,000 మంది ఆడపిల్లలు గాయపయ్యారని తీసుకురా అని అంటున్నారు. జరుగుతుందా? అది చేయగలరా? అది ఎవరన్నా? వాలంటీర్లు జరుగుతుందా? జరగదు. వాట్ ఐ ఫీల్, నేనేమంటానంటే మీ ప్రభుత్వం వచ్చింది కదా, ఆ ప్రభుత్వంలోనే మీరు చేస్తే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి? ఓకే, ఇప్పుడు వాళ్ళు అన్నారు, వాళ్ళు చేశారు, ఓకే. మీరు అలా చేయకండి. ధర్మాన్ని, న్యాయాన్ని, చట్టాన్ని గౌరవించి చేయండి. ఒకటి వాళ్ళ మీద దృష్టి పెట్టే కన్నా ప్రభుత్వం ప్రజల మీద దృష్టి పెడితే, మొన్న విజయవాడ బుడమేరు విధానంలో ప్రభుత్వం అత్యంత అద్భుత, అసలు ఫలితం మామూలు కాదు, అది అద్భుతంగా చేశారు ప్రభుత్వం, అద్భుతం. అసలు అందులో 70 ఏళ్ల పైన పడిన చంద్రబాబు నాయుడు గారు ఎంత అద్భుతంగా కష్టపడ్డారో, ఆ వయస్సుకి ఆ విధంగా ఇంటికి కూడా వెళ్లకుండా కలెక్టర్ ఆఫీస్లో ఆయన వెహికల్లోనే ఉండి ప్రతిదీ దగ్గరుండి చూశారు ఆయన. ఇటువంటివి మరింత చక్కని విధానాన్ని, ఆలోచనని రేకెత్తిస్తాయి ప్రజల్లో. కానీ దాన్ని కూడా డ్రామాలు అన్నారు కదా సార్, వీడియోలు తీయించుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు, కావాలని చేస్తున్నాడు. ఈ మొరిగే కుక్క ఎప్పుడు మొరుగుతూనే ఉంటుందిగా, అది ఎప్పుడు మొరిగే కుక్క, మొరిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు. సో ఇది ఇప్పుడు ప్రజలకి ఉపయోగపడే విధంగా చెయ్యాల్సింది ఏంటి? ఇప్పుడు ఫండ్స్ ఉన్నాయా లేవు, హౌ టు క్రియేట్ ద ఫండ్స్, ఇది చూసుకోవాలి. ఇది చూసుకోవాలి. ప్రజలకి అత్యంత తొందరగా అర్హులైన వారికి ఉద్యోగాలు, ఇది చూసుకోవాలి. సో ఈ రకమైన ఇప్పుడు అరెస్ట్, ఇది ఒక న్యూస్ అయిపోతుంది, ఎక్కువ ఫోకస్ అది. ఆ రెడ్ బుక్కు సంబంధించిన టాపిక్లు ఎక్కువ వస్తున్నాయి. రెడ్ బుక్లో ఉన్న వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఏరి పారేస్తున్నారు. సరే, ఇప్పుడు వాళ్ళు చేశారు, వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు అరెస్టులు చేశారు, వీళ్ళు అరెస్టులు చేస్తున్నారు, ఇలా మాట్లాడతారు అంతా. నేనని కాదు, తేడా ఏముందని అంటారు. ఇప్పుడు ప్రభుత్వం గనక ప్రజలకి సంబంధించినటువంటి విధానాల్లో తీసుకునే ప్రతి కార్యక్రమం ప్రజలకి ఉపయోగపడేదిగా ఉంటే మరింత రమ్యంగా ఉంటుంది. రేపటి రోజున ఎలక్షన్లో ఇనానిమస్ క్యాండిడేట్స్ వస్తారు బయటికి. అట్లా కాకుండా అరే అప్పుడు వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు, ఇలా అనుకోకూడదు. ఇలా అనుకోకూడదు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి అనబడేటటువంటి వ్యక్తి సినిమా తెర మీద ఉండే వ్యక్తి వేరు, సినిమా బయట ఉండే వ్యక్తి వేరు. పృథ్వీరాజు కెమెరా ముందు ఉండే వ్యక్తి వేరు, కెమెరా లేనప్పుడు ఉండే వ్యక్తి వేరు. ఇలా చాలామంది, నేను చెప్పడం అని కాదు, చాలామంది కెమెరా దగ్గరకు వచ్చేసరికి పూనకాలు వస్తాయో నాకు తెలియదు కానీ పిచ్చి వాగుడంతా వాగుతారు, పనికి మాలిన వాగుడు వాగుతారు, ఉచ్చ నీచం లేకుండా వాగుతారు. అసలు కొన్ని వ్యక్తిగత విమర్శలకి అసలు స్థానం లేదు. రాజకీయంలో ఎవరైనా సరే, ప్రతిపక్షం కానీ పాలకపక్షం కానీ వ్యక్తిగత దూషణ విరుద్ధం చెయ్యకూడదు. ఎంతమంది ఊరుకున్నారు? అది ఎన్నాళ్ళైంది ఆ రోజులు పోయి? ఇప్పుడు ఒకళ్ళు రాజకీయాల్లో పైకి రావాలనుకుంటే వాళ్లకు సంబంధించిన విధానంలో మాట్లాడాలి. ప్రతివాడు వీడికి ఈ రకంగా ఉంది ఫ్యామిలీ, వాడికి ఆ రకంగా ఉన్నారు పిల్లవాళ్ళు, వీడిని ఇవే మాట్లాడుతున్నారు తప్ప ఇంకొకటి లేదు. రాజకీయపరమైన విధానంలో మనం ఏం చేస్తున్నాం, ప్రజలకి మనం ఏం చేయగలిగాం, ఇది కదా ఆలోచించాలి. ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఇప్పుడు పోసాని అరెస్ట్ అయ్యాడు, నెక్స్ట్ ఎవరున్నాడు లిస్ట్లో, నా తర్వాత ఎవరున్నారు? ఇది ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు అరెస్టుల పర్వం మీద ఉన్నంత క్యూరియాసిటీ, కొత్తగా వచ్చే పథకాలు మనకు ఉపయోగపడతాయా, మనకి వీలవుతాయా, మనకు వస్తాయా? బాబు గారు పిల్లాడికి 15,000 ఇస్తా అన్నారు, ఏమీ ఇవ్వలేదని ఇంకొకటి ప్రచారం మొదలు పెడతాడు. ఇదిగో మాకు వచ్చాయి. అప్పట్లో మన గత ప్రభుత్వం అంతా కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సపోర్ట్గా నిలిచింది, వాళ్ళందరికీ ఇచ్చింది, మాకు ఇవ్వలేదని అన్నారు. ఇప్పుడు వీళ్ళేమో ఎస్సీ ఎస్టీ వాళ్ళని పట్టించుకోవట్లేదు, మిగతా వాళ్ళకి వాళ్ళు అంటారు. అత్త కోడల్ని అంటుంది, కోడలు అత్తని అంటుంది, అంతకుమించి ఏముండి చస్తుంది? మళ్ళీ ఒకే చూరు కింద ఉంటారు వీళ్ళంతా, ఒకే అసెంబ్లీలో ఉండాలిగా వీళ్ళంతా. కాకపోతే నా అభిప్రాయం ఏంటంటే, మరీ పూర్తిగా వాటి మీద కాకుండా కొంత ప్రజా ఉపయోగకారకమైనటువంటి విధానాల్లో వాటికి సంబంధించినటువంటి అవకాశాలు ఏవైతే ప్రస్తుతం ఉన్నాయో వినియోగించుకొని ముందుకెళ్తే మంచిది. ఎలా అనిపిస్తుంది మీకు ఏపీ ప్రభుత్వం పనితీరు?
2027 వరకు ఏదైతే ఇతమిద్దంగా ఉందో ఫండ్స్కి బాగా ఇబ్బంది ఉంటుంది. ఇచ్చిన పథకాలు కూడా 100కు 100% అవ్వడం కష్టం. అంతేకాకుండా ఈ 1 ఇయర్ తర్వాత కొన్ని లుకలుకలు బయటకు వస్తాయి. అంటే అసంతృప్తి మనుషులు బయటకు వస్తారు, అసంతృప్తి నాయకులు బయటకు వస్తారు. 5 ఏళ్ళు కష్టపడ్డాం, మనకి రాకుండా నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి వచ్చాయి పదవులు అనే భావనతో ఉండేటటువంటి వాళ్ళు బయటకు వస్తారు. ఈ కదలికలు కొన్ని ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అంతెందుకు, అదే నేను మన దీనిలో చెప్పాను, ఒక డయాస్ మీద ఒకళ్ళు మన కళ్యాణ్ బాబుని తక్కువ చేసి మాట్లాడడం, ఆ తర్వాత ఎవరేం మాట్లాడాల అంతా తదుకుపోతున్నారు అంతా. ఇవాళ నివురుగప్పిన నిప్పులా ఉన్నప్పటికీ రేపటి రోజున ముక్తకంఠంతో కళ్యాణ్ బాబు సీఎం అవ్వాల్సిందే అంటే అప్పుడు ఎవరేం చేయగలరు? మామూలుగా ఉండవు. సో ఖచ్చితంగా కళ్యాణ్ బాబు అంటారా, చిచ్చి చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, ఆయన మాత్రమే, మనం కాదు అని అంటారు. అది తన గొప్పతనానికి తన సంస్కారానికి ఒక దాన్ని ఏమంటే ఉదాహరణ అది. కానీ యావత్ రాష్ట్రం అంతా కూడా కోరుకుంటే, బీజేపీ జనసేన కోరుకుంటే కళ్యాణ్ బాబు అవ్వాల్సిందే, లేదా కూటమి విడిపోవాలి. కూటమి విడిపోనన్నా విడిపోవాలి, విడివిడిగా చెయ్యాలి, లేదా అందరూ కలిసి కళ్యాణ్ బాబుని సీఎంగా కూర్చోబెట్టాలి. ఇది జరిగినా నేనేం ఆశ్చర్యపోను, ఎందుకంటే యోగం ఉంది కాబట్టి అక్కడ బ్రహ్మాండంగా ఉంది. ఉందా ఏమిటి? బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది అంతే. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ కొలువులు అంటే ఉద్యోగాలు ఇచ్చే పనిలో స్టూడెంట్స్ కూడా చాలా చేస్తున్నారు. అవునా? ఈ కొలువులు ఏదైతే ఏర్పాటు చేసే విధానం, అలాగే నిలువ నీడ ఏర్పాటు చేసే ఎన్నో బిల్డింగ్లు తుప్పు పట్టిపోయిన దాన్ని ఏమంటారు స్కెల్టన్, ఆ బిల్డింగుల యొక్క సమూహాలు కానీ ఇంకోటి కానీ చాలా దారుణాతి దారుణంలో ఉన్నాయి. ఈ గృహ వసతులు కల్పిస్తామని కట్టినవి, మనిషి అనేవాడి నీడ లేదు. వాటన్నిటినీ శుభ్రపరిచి అర్హులైన వాళ్ళకి అందించవచ్చు. బీడుబారిపోయిన భూముల్ని పొలాలు లేని రైతుల్ని పిలిచి వాళ్ళకి అప్పచెప్పి మాగాణి పండించండ్రా అని చెప్పచ్చు. ఇలా ఎన్నో రకాలుగా ఆలోచించవచ్చు. ఎన్నో ప్రభుత్వ భూములన్నిటినీ కూడా ఒక్క అడుగు భూమి లేని రైతుల్ని పిలిచి దున్నరా భూమి అంటే దున్నకుండా ఉంటాడా? పంట పండించకుండా ఉంటాడా? కానీ మన దగ్గర బడ్జెట్ ఉండాలిగా. అవును, అసలు ముందు కార్యాచరణలో దిగితే సరిపోతుందిగా, కార్యాచరణ రావాలిగా. కానీ ఎన్డీఏ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఏపీ మీద, ఎన్డీఏ గవర్నమెంట్ కాదుగా ఇది, ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు కదా. సో వీళ్ళ అభిప్రాయాలు కొన్ని ఉంటాయి, వాళ్ళ అభిప్రాయాలు కొన్ని ఉంటాయి. ఇప్పటికీ అందరికీ ఒకే ప్రశ్న, టీడీపీకి 130 పైచీలకు సీట్లున్నా 21 సీట్లు వచ్చిన జనసేనకే ప్రాముఖ్యత ఉంది అంటారు. ఈ కడుపు మంట ఎంతో మందిలో ఉంది. బయటపడతారా ఎవడన్నా? కూడా అదే నడుస్తుంది. ఎవడన్నా బయటపడతారా? ఎవడు బయటపడ్డు. ఎవడో నాలాంటి మొండి ముండా కొడుకు, మూర్ఖపుండా కొడుకు నోరేసుకొని అరుస్తాడు. ఇంతకన్నా ఏముంటుంది? ఎవడన్నా పట్టించుకుంటాడా? పోనీ మీరు అనుకోకపోతే జరుగుతుంది అదే కదా. అదే నేను ఏదైతే చెప్తానో జరుగుతుంది కాబట్టే మాట్లాడతా. లేకపోతే నాకేమన్నా కళ్యాణ్ బాబు పిలిచి 5 కోట్లు ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారు పిలిచి 10 కోట్లు ఇస్తారా? లేదు నరేంద్ర మోడీ గారు పిలిచి 100 కోట్లు ఇస్తారా మాట్లాడమని? ₹1 నాకేమీ వచ్చి చావదు. అవునా? కానీ వాస్తవికతకు దగ్గరగా ఉంటూ వాస్తవాన్ని మాట్లాడుతూ మనసులో ఉన్న విషయాన్ని ప్రస్ఫుటంగా తెలియపరచడం అనేదే నారసింహుడి బిడ్డగా నా విధి. నాకు తెలిసిందే మాట్లాడతా. తెలియని దాని గురించి మేకపులేసి ఇలా ఉంటుందేమో, అలా అవుతుందేమో, ఈ చెత్త నేను మాట్లాడను. ఓకే సరే. ఇప్పుడు అసెంబ్లీలో కళ్యాణ్ గారు మాట్లాడుతూ మాకు ఎన్ని లుకలుకలు ఉన్నా, ఎన్ని ఉన్నా, ఒక 15 ఏళ్ళు అయితే ఎన్డీఏ మాదే అధికారం ఉంటుంది ఇక్కడ అని అన్నాడు. అంటే ఏంటి? వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇది కూటమి, ఇది ఎన్డీఏ. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు కూడా అన్నారు, ఇంకో 20-25 ఏళ్ళు మా జగన్ అన్నే సీఎం. 30 ఏళ్ళు సరే, 5 తక్కువ ఎక్కువ, 20-25 ఏళ్ళు మా జగన్ అన్నే సీఎం, నెక్స్ట్ కూడా మేమే అన్నారుగా. ఎవరు? కార్యకర్తలు కాదు, ఎన్నికైన ఎమ్మెల్యేలు అన్నారు, ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు అన్నారు, ఐఏఎస్లు అన్నారు, కొంతమంది ముఖ్యమంత్రి అన్నాడండి. అవునా? వీళ్ళంతా అన్నారుగా. ఏం జరిగింది? 25 ఏళ్ళు కాదు కదా, అందులో 10వ వంతు కూడా లేదు. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నోరుంది కదా అని వాగడం, మైక్ ఉంది కదా అని చెప్పడం, ఇవన్నీ వేస్ట్ మాటలు. మనం సరిగా ఉండి మనం సరిగా చేస్తే అసలు ఎన్నికల అవసరం ఎందుకు వస్తుంది? నేను బ్రతికుండగా ఒక్కటైతే కోరుకుంటున్నా, ఎన్నిక లేని నాయకుడు ఎవడన్నా నిలబడతాడా అని. అంటే ఇనానిమస్గా, అంటే విత్డ్రా చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేయడం కాదు. ఈ నియోజకవర్గంలో అసలు ఎన్నికే అవసరం లేదు.
మా నాయకుడు ఈయనే అంటారు ఎవరన్నా? ఒక కలగా మిగిలిపోతుందేమో అనుకుంటా. ఎందుకంటే అది చాలా గొప్ప విషయం. ఓకే. అలా రావాలి అంటే అందరి మనసులు గెలవాలి. ఈవెన్ శత్రువు కూడా శభాష్ అనాలి.